అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి కోర్టుల నుంచి చెంపదెబ్బలు కామన్ గానే మారాయి. తాజాగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఎంత జుగుత్సకరమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి కుటుంబంలోని మహిళలను ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, వేధిస్తున్నారు అనేది బహిరంగంగానే చూసాం. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద ఉక్కుపాదం మోపింది. సోషల్ మీడియా అండ చూసుకుని ఏదైతే రెచ్చిపోయారో సోషల్ మీడియాలో ముఖ్యంగా మహిళల మీద ఏదైతే అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడం, వాళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేయడం చేశారో వారి మీద ఉక్కుపాదం మోపింది. అయితే దీని మీద ఎలాగైనా సరే వైసీపీ సోషల్ మీడియాని కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తుంది. బూతులు మాట్లాడినవట్ల, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ గురించి మాట్లాడినవట్ల. మరి ఇలా అయితే వైసీపీ సోషల్ మీడియా ఎలా బ్రతికి పట్టగడుతుంది? వాళ్ళకు వచ్చిందేంటి సబ్జెక్ట్ కాదు, అమనా బూతులు వచ్చు. వైసీపీ సోషల్ మీడియా అంటే బూతు మీడియా. అది నేను చెప్పేది కాదు, కోర్టులు చెప్పాయి. గతంలో న్యాయమూర్తుల మీద అసభ్యకరమైన పదజాలం పెట్టినప్పుడు కోర్టులు ఎంత తీవ్రంగా ఆక్షేపించాయి. ఈరోజు హైకోర్టు అంతకంటే కఠినమైన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదని చెప్పి తోకూపుకుంటూ జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే ఒక పత్రికా విలేకరిగా చెప్పుకునే ఒక వ్యక్తి, ఒక పాత్రికేయుడిగా చెప్పుకునే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేస్తే నోటి నిండా గడ్డి పెట్టి 50,000 రూపాయలు కట్టారు మన కోర్టుకి. ఎందుకు? ఖర్చుల కింద. మా సమయాన్ని మీరు వృధా చేశారు. మీరు వేసిన పిటిషన్లో రాజకీయ దురుద్దేశం ఉందో మాకు తెలుసు. మీరు కేసును కొట్టేయడమే కాకుండా, ఆ పిల్ను కొట్టేయడమే కాకుండా 50,000 రూపాయలు కట్టేయాలని చెప్పి కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో వైసీపీ ఉందో అర్థమవుతుంది. అంటే సోషల్ మీడియాలో అమనాభూతులు మాట్లాడిన, ఇళ్లలో ఆడవాళ్ళ ఫోటోలు మార్పింగ్లు చేసి పెట్టిన, వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు చేసిన, ఏం చేసినా కానీ ఎవరు అడ్డుకోకూడదు. ఏంటంటే సోషల్ మీడియా ఉద్యమకారులంట. నిన్న కోర్టు అదే చెప్పింది. ఈ పిల్లులో సోషల్ మీడియా ఉద్యమకారులను అడ్డుకుంటున్నారు అని మాట్లాడిన వ్యాఖ్యలకు కోర్టు కౌంటర్ ఇస్తూ వీళ్ళని సోషల్ మీడియా ఉద్యమకారులు కాదు, ఒక రకంగా సోషల్ మీడియా ఉన్మాదులు అన్నట్టుగా ఇండైరెక్ట్గా కోర్టు అదే మాట చెప్పింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని సోషల్ మీడియా ఉద్యమకారులను ఎలా అంటాం? చట్టం ప్రకారం బయట ఏదైతే తప్పో సోషల్ మీడియాలో చేసినా అది తప్పే. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రక్షించలేం. రక్షించాలని అడగటం కూడా తప్పే. మీరు వేసిన పిల్లి వెనక రాజకీయ దురుద్దేశం ఉందని చెప్పి కోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దాంతో వైసీపీ పరిస్థితి ఇప్పుడు కక్కలేక మింగలేక అన్నట్టుంది. ఎలా ఉందంటే ఎలాగైనా సరే ఈ పోలీసులు చర్యలను అడ్డుకుంటే మళ్ళీ వైసీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోవచ్చు. సబ్జెక్ట్ మాట్లాడండి, తప్పులేదు. ప్రభుత్వాన్ని నిలదీయండి, అది తప్పు కాదు. హామీలు ఇచ్చి అమలు చేయలేదని మాట్లాడండి, అది తప్పు కాదు. అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుంది. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం అనేది మీ హక్కు, అందులో నో డౌట్. కానీ మీ ఇళ్లలో ఆడవాళ్ళని తిడతా, అమనాభూతులు తిడతా, లేదా వాళ్ళ ఫోటోలు దొరికితే న్యూడ్ ఫోటోలకు మార్పింగ్ చేసి పెడతా, అది తప్పు. దాన్ని యాక్సెప్ట్ చేయరు. కోర్టు కూడా ఈరోజు చెప్పింది అదే. సోషల్ మీడియా ముసుగులో మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదు. అలాగని చెప్పి పోలీసులు మీరు అరెస్ట్ చేయొద్దని మేమెందుకు చెప్తాం? ఒకవేళ మేమే చర్యలు తీసుకోవద్దని చెప్పామనుకో, రేపు పెట్టేది మా మీదే మళ్ళీ తిరిగి. అప్పుడు మేము కూడా ఏం చేయలేం కదా, పోలీసులు చర్యలు తీసుకోరు కదా. కాబట్టి ఇటువంటి వారిని ఉపేక్షించే పరిస్థితే లేదని చెప్పి కొండ బద్దలు కొడుతూ నిన్న హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వేసిన పిల్లు కూడా కొట్టేసింది. ఆల్రెడీ గతంలో వ్యాఖ్యలు చేశాక వీళ్ళు పిల్లు వేశారు కావాలని. దీని వెనక రాజకీయ దురుద్దేశం ఉందని కోర్టు డైరెక్ట్గానే చెప్పింది. మీరు రాజకీయ కోణంతో ఇది వేసారు నాకు అర్థమవుతుందని చెప్పి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. వేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయబాబు. పేరుకే ఒక పాత్రికేయుడు, సీనియర్ పాత్రికేయుడు అని చెప్పుకుంటాడు. గతంలో సాక్షులు కూడా చేసినట్టు ఉన్నాళ్ళండి, చెప్పుకుంటాడు. కానీ చర్చా వేదికల కంటే ఇప్పుడు ఛానల్స్లో చర్చా వేదికలు ఉంటాయి కదా, అందులో వైసీపీ నాయకుడి కంటే ఎక్కువ వైసీపీని సపోర్ట్ చేస్తాడు. కాకపోతే వాడు కొండవా వేసుకుని సపోర్ట్ చేస్తాడు, మనోడు కొండవా వేసుకోకుండా సపోర్ట్ చేస్తాడు. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి బహిరంగంగా ప్రకటనలు చేసినటువంటి వ్యక్తి. ఒక రకంగా అధికార భాషా సంఘంకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి రాజకీయాలకు పెద్ద సంబంధం ఉండదు. అసలు ఆ లెటర్ యాడ్ల మీద ఎవరి ఫోటోలు ఉండవు. కానీ ఈ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా విజయబాబు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వైసీపీకి వైసీపీ కొమ్ముగాయడం కాదు, ఇండైరెక్ట్గా వైసీపీనే విజయబాబు, పైకేదో పాత్రికేయుడు ముసుగు, అంతే, అంతకు మించి ఏం ఉండదు. సో దీని మీద కోర్టు అయితే కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎదుటి వారిని అపఖ్యాతి పాలు చేసే కిరాయి మూకలపై కఠినంగా వ్యవహరించాలి. ఇది కోర్టు చెప్పిన మాట, నేను కాదు. కోర్టు చెప్పింది.
చట్ట ప్రకారం నేరమైన దాన్ని సోషల్ మీడియాలో చేసిన నేరమే. విజయబాబు వాద్యం వెనుక దాఖలు వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. హైకోర్టు కీలక తీర్పు, ఖర్చుల కింద 50,000 రూపాయలు చెల్లించాలంటూ విజయబాబుకు ఆదేశం. ఒక రకంగా ఏంటంటే నువ్వు మా సమయాన్ని వృధా చేసినందుకు జరిమానా చెల్లించాలని ఇండైరెక్ట్గా చెప్పింది కోర్టు. కాకపోతే జరిమానా కాకుండా ఖర్చులు అన్నారు అంతే. ఆల్రెడీ ఇది ఒక తప్పుడు పిటిషన్, మా సమయాన్ని వృధా చేసావు కాబట్టి డబ్బులు కట్టాలని చెప్పింది. ఇంకోటి కూడా చెప్పింది కోర్టు, ఏంటి ఇలాగే మరొక పిల్ దాఖలు చేయడానికి అవకాశం లేదు, ఇది కొట్టేశాం కదా అని చెప్పి ఇంకో పిల్ వేస్తే ఊరుకోం. ఏదో పేరు మార్చో లేకపోతే లోపల ఏదో కొద్దిగా మ్యాటర్ మార్చో మళ్ళీ పిల్లేస్తామంటే ఊరుకోము. ఈ సోషల్ మీడియా వ్యవహారంలో మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, దీని మీద పదే పదే పిల్ వేయటానికి కూడా అవకాశం లేదు అని నిన్న కోర్టు కుండ బద్దలు కొట్టింది. ఇదే వైసీపీ నేతలకు ఇప్పుడు మింగుడు పడని అంశంగా మారింది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు విర్రవీగారు, సోషల్ మీడియాలో విర్రవీగారు. ఒక రకంగా కాదు, మమ్మల్ని కోర్టులు కూడా ఏమీ చేయలేవు అన్న స్థాయిలో విర్రవీగారు. బట్ రోజులన్నీ ఒకేలాగా ఉండవు, పరిస్థితులన్నీ ఒకేలాగా ఉండవు. ఈరోజు హైకోర్టు వ్యాఖ్యల తర్వాత పోలీసులకు మరింత ధైర్యం వచ్చింది. నిన్న మొన్నటి వరకు సరే ఎవరినైనా అరెస్ట్ చేస్తే మళ్ళీ మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో కోర్టుల్లో, మనం ఏమైనా ఇబ్బంది పడాలేమో, కోర్టు ఏదన్నా ఎందుకు అరెస్ట్ చేసామని అడిగితే మన సమాధానం చెప్పాలేమోనని ఒక రకమైన భయం పోలీసులకు ఉండేది. బట్ ఇప్పుడు తప్పు చేసిన వాడిని శిక్షించాలి, దానికి కోర్టులు కూడా సానుకూలంగా ఉంటాయనేది ఈరోజు పోలీసులకు తెలిసి వచ్చినటువంటి అంశం. ఇందులో చెప్పండి, సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న ఉద్యమకారులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నివారించాలంటూ పాత్రికేయుడు, వైసీపీ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన పోలా విజయబాబు వాద్యం వెనుక దురుద్దేశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వాద్యాన్ని కొట్టివేయడమే కాకుండా 50,000 రూపాయలు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. విష దాడులు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కోర్టు స్పష్టం చేసింది. దూషణలతో కూడిన అసభ్య పోస్టులు పెట్టే వారిని సామాజిక ఉద్యమకారులని చెప్పలేమంది. వచ్చినట్లుగా ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ఎలాంటి రక్షణ ఇవ్వలేదు. చట్టరీత్యా ఏదైతే నేరం అవుతుందో అది సోషల్ మీడియాలో చేసిన నేరమే అని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇక ఎవరి విజయబాబు అంటే ఫక్తు వైకాపా మద్దతుదారుడు, వైసీపీ అధికార ప్రతినిధుల కంటే బలంగా ఆ పార్టీ వాణి వినిపించినటువంటి వ్యక్తి. జర్నలిస్టు సంఘం నేతగా వ్యవహరించాడు, గతంలో సమాచార హక్కు చట్టం కమిషనర్గా వ్యవహరించాడు. తర్వాత కొద్ది రోజులు జనసేనలో చేరి వెంటనే రాజీనామా చేశాడు అనుకోండి. 2022లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తే ఆ లెటర్ యాడ్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడమే కాకుండా మొన్న ఎన్నికల సమయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. సో మొత్తంగా ఏది ఏమైనా వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిని ఇక రక్షించడం ఆ దేవుడి తరం కూడా కాదు. న్యాయ వ్యవస్థ గతంలో కూడా చెప్పా, న్యాయమూర్తులు కూడా మనుషులే, వాళ్ళకి కూడా మనలాగే మానవత్వం ఉంటుంది, వాళ్ళకి మనలాగే కుటుంబం ఉంటుందని మొదట్లోనే చెప్పా. ఇష్టం వచ్చినట్టు కుటుంబాలను నాశనం చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతామంటే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. సో ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి నిన్న హైకోర్టులో అతిపెద్ద ఎదురు దెబ్బగా ఈ హైకోర్టు తీర్పుని చెప్పుకోవచ్చు.